మకర రాశి వారికి ఈ వారం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ముందుకు వెళ్ళాలా లేదా అనే ఆలోచన ఎక్కువ చేస్తారు. మంచి ఉద్యోగం వస్తుంది, అది ముందుకు వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు కాకుండా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేయండి. వాటిని అవే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. వచ్చిన డబ్బు రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా అర్థం కాదు. అయితే కొన్ని శుభకార్యాలు ఖర్చు చేస్తారు. ఇంట్లో వివాహ శుభకార్యం కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, ఏదైనా సరే వచ్చిన ధనాన్ని మంచి శుభకార్యానికే ఖర్చు పెడతారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాపార పరంగా ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆయిల్ సంబంధించి, పప్పు దినుసులకు సంబంధించి, స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగుంటాయి. ఒక కొత్త ప్రాజెక్టు వీరికి చేతికి వస్తుంది. అది చేయాలా వద్దా అనే ఆలోచిస్తారు. భాగస్వామ్యంతో కలిసి ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీకి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, ట్రావెల్ బిజినెస్, అలాగే హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఎప్పటి నుండో సంబంధం రాక లేట్ అయిపోయింది, వివాహం అవ్వట్లేదు అనుకున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా విషయ వ్యవహారాలు వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనసు స్థిమితంగా ఉండదు. చేద్దామా వద్దా, బాగుంటుందా బాగుండదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది మీకు. ఇటువంటి విషయ వ్యవహారాలు వచ్చినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎయిర్నెట్స్ అని కూడా పూర్తవుతోంది. ఏదైనా మనం సాధించగలం, ముందుకెళ్ళగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరికి. అయితే చిన్న చిన్న పొరపాట్లే అవి వెనక్కి నెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎప్పుడో చేసిన తప్పు అవి ఇప్పుడు బయటికి రావడం, అందరి ముందు పెట్టడం, బిజినెస్లో నష్టాలు తీసుకొచ్చారు, భాగస్వామితో విడిపోవడం, ఇటువంటివి చేస్తారు. అవి మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో కావచ్చు, సేల్స్ విషయంలో కావచ్చు, సరే ఏదైనా సరే ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనసుకు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం కాదు. అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్కి గురి కావద్దు. పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో తల్లిదండ్రుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం, ఎప్పటికప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి సమస్యపోతాయి. ఏదైనా మీకు బంధువర్గం సహాయం లేకపోయినా మిత్రవర్గం సహాయం ఎక్కువగా ఉంటుంది. వాటితోటే మీరు పైకి రాగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతి స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.